ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం మత్తయి సువార్త 3:3 ధ్యానం చేసుకుందాం. ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములో కేకవేయు ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినవాడు ఇతడే. యోహాను గూర్చి క్రీస్తుకు పూర్వం యెషయా ప్రవక్త ప్రవచించాడు. యెషయా ప్రవక్త ప్రవచించిన ప్రవక్త ఈ యోహానే. యెషయా గ్రంథం 40 ఈ యోహాను గూర్చిన ప్రవచన వాక్కులు యెషయా ద్వారా వ్రాయబడ్డాయి. ఒకసారి చూసుకుందామా? ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా, అరణ్యంలో యెహోవాకు మార్గం సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళము చేయుడి. ప్రతి లోయను ఎత్తు చేయవలను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలను. వంకరివి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలను. యెహోవా మహిమ బయలుపరచబడును, ఒకడును తప్పకుండా సర్వ శరీరులు దాన్ని చూచెదరు. ఈలాగున జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. యెషయా ప్రవక్త ఏనాడు ప్రవచించిన ప్రవచనాలు యోహాను ద్వారా నెరవేర్చబడ్డాయి. యోహాను అరణ్యంలో అడవిలో ప్రకటిస్తూ ఉన్నాడు. అరణ్యం ఒక రకంగా దేవునితో ఏకాంతముగా గడపటానికి, ఒంటరితనానికి సాదృశ్యంగా ఉంది. ఇతను లోకంతో ఇతనికి సంబంధం ఏమీ లేదు, కానీ ఇతను ప్రభువు మాత్రమే. ఇతను ప్రభువుతో అంటుకట్టబడి ఉన్నాడు. ఇతను ప్రభు మార్గం సిద్ధపరచడానికి మాత్రమే పుట్టాడు, జన్మించాడు. ఇతను కేవలం అన్ని విషయాల్లో ప్రత్యేకించబడినవాడై ప్రభు మార్గం సిద్ధపరచడానికి మాత్రమే వచ్చిన ఈ ప్రవక్త అరణ్యంలో ఏకాంతముగా దేవునితో గడుపుతూ ఈయన అడవిలో ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రభు యొక్క త్రోవను సరళం చేస్తూ ఉన్నాడు. ప్రజలందరినీ పశ్చాత్తాపమునకై, పాపం నుండి విడుదలకై పిలుస్తున్నాడు. యేసు ప్రభు హృదయాల్లో ప్రవేశించేలాగా, ప్రతి హృదయంలో ప్రవేశించి కార్యం జరిగించేలాగా యేసు ప్రభు యొక్క మార్గాన్ని సిద్ధపరుస్తున్నాడు. ప్రభు త్రోవలను సరళం చేస్తున్నాడు. ప్రజల్లో విశ్వాసాన్ని, అవగాహనను కల్పిస్తున్నాడు. ప్రభు ఏళ్ల విశ్వాసాన్ని, అవగాహనను ఈయన కలిగిస్తూ ఉన్నాడు. ప్రతి కొండను అణచవలెను. ప్రతి కొండ కూడా ఈర్ష్యాసూయ ద్వేషాలకు, అహంకారానికి, గర్వానికి ఇది సూచనగా ఉంది. హృదయంలో ఉన్న గర్వం, అహంకారం, ఈర్ష్యాసూయ ద్వేషాలు దేవుని చిత్తానుసారంగాని ప్రతి ఆలోచనలు, తలంపులు, ప్రవర్తన అంతయు తొలగిపోయి వంకరగా ఉన్న మార్గాలు, పాపుల యొక్క మార్గాలు చదును చేయబడాలి, సరళం చేయబడాలి. వంకర త్రోవలు సరిచేయబడాలి. ప్రతి కొండ కూడా అణచాలి, ప్రతి పర్వతం కూడా అణచాలి. ఆ గొప్ప చేసుకునే స్థితి, హెచ్చింపు స్థితి, ఉప్పొంగే స్థితి అణిచివేయబడాలి. ప్రతి లోయ ఎత్తు చేయబడాలి. లోయ అనుభవం దీనత్వానికి, తగ్గింపుకు సూచన. దీనులను ఆయన లక్ష్యపెట్టే దేవుడు, దీనులను ఆయన హెచ్చించే దేవుడై ఉన్నాడు. ఆ లోయలో ఉన్న అనుభవాలు ఎత్తు చేయబడాలి. ప్రతి మార్గం కూడా సమముగా ఉండాలి, చదును చేయబడాలి, ప్రభు హృదయంలో ప్రవేశించాలి. ఆ రీతిగా యోహాను దేవుని యొక్క మార్గాన్ని సిద్ధపరుస్తూ అనేకులను విశ్వాసంలోనికి నడిపిస్తూ, అనేకులను పశ్చాత్తాపంలోనికి నడిపిస్తూ, అనేకులు పాపమును ఒప్పుకుని విడిచిపెట్టి బాప్తిసం పొందటానికి యోహాను ప్రభు యొక్క మార్గాన్ని సిద్ధపరిచాడండి. నిజముగా ఎంత గొప్ప అద్భుతంగా ఈ యోహాను ప్రవక్త దేవునికి ముందుగా వచ్చి ప్రభు మార్గాన్ని సిద్ధపరిచి ఎంత చక్కగా వాడబడిన ప్రవక్తో కదండి. ఈ యోహాను విశేషమైన రీతిలో చక్కటి శ్రేష్టమైన ఆత్మీయ జీవితాన్ని గడిపిన ప్రవక్త. ఈ యోహాను ద్వారా మనం ఎన్నో నేర్చుకోవాల్సిన స్థితి, పరిస్థితి మనకుంది. కాబట్టి లేఖనాలను పరిశీలిస్తూ భక్తులు ఎలా గడిపారో, ఎలా దేవునితో సంబంధం కలిగి, సహవాసం కలిగి జీవించారో, ఆ రీతిగా మనం కూడా జీవించడానికి భక్తుల నుంచి
ప్రవక్తల నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు అనేకములుగా ఉన్నాయి. అందుకే లేఖనాలను ఎప్పుడు మనం ధ్యానించవలసిన వారమై ఉన్నాం, అనుసరించవలసిన వారమై ఉన్నాం. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేలు నిమిత్తమై దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.